ఓం నమో వెంకటేశాయ. నమస్కారం భక్తులారా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నప్పుడు వారి నోట మొదట వినిపించే నామం గోవింద. ఈ నామంలో ఉన్న మహిమ ఏమిటి? శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారు? ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. గోవింద అనే నామానికి ఎంతో గొప్ప అర్థం ఉంది. గో అనే పదానికి వేదాలు, భూమి, గోవులు, ఇంద్రియాలు అనే అనేక అర్థాలు ఉన్నాయి. వింద అంటే రక్షించేవాడు, కాపాడేవాడు. అంటే వేదాలను, భూమిని, గోవులను, సర్వజీవులను రక్షించే పరమాత్మనే గోవిందుడు. శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసి భక్తులను కాపాడుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడు తన బాధలను, కష్టాలను, కోరికలను స్వామివారి పాదాల వద్ద ఉంచుతాడు. అక్కడ కులం, మతం, ధనిక, పేద అనే తేడా ఉండదు. అందరూ స్వామివారి పిల్లలు. గోవింద అనే నామస్మరణ చేసిన వారికి సహజంగా ఒకే నామం వినిపిస్తుంది. గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ నామస్మరణ గోవిందుడికి ధైర్యాన్ని, ఆ భాగ్యం మనకి మానసిక ప్రశాంతతను ఇస్తుందని ఎంతో మంది విశ్వసిస్తారు. మీరు కూడా శ్రీ వెంకటేశ్వర పురాణాల ప్రకారం గోవింద నామాన్ని భక్తితో స్మరించిన వారికి భగవంతుడి కృప లభిస్తుందని చెబుతారు. మన జీవితంలో మనసు ఎన్ని కష్టాలు వచ్చినా భక్తితో స్వామిని స్మరిస్తే మనకు ఫలం లభిస్తుంది. అందుకే పెద్దలు ఎలా పిలుస్తామో గోవింద నామస్మరణ చేయండి అని చెబుతారు. కమెంట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోవింద 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 గోవింద